లోపాలు మరొకరి మీద ఎఫెక్ట్ పడతాయి. ఒకరిలో ఉన్న అపార్థాలు, ఒకరిలో ఉన్న లోపాలు, ఒకరిలో ఉన్న ఆ డిప్రెషన్ కానీ, ఒకరిలో వచ్చిన ఇబ్బంది రెండో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది ఒక కారణం అవుతుంది. రెండోది అందరూ నమ్ముతున్న విషయం జన్మజన్మల కర్మఫలాలు కారణం ఉంటుంది. జన్మజన్మల కర్మఫలాలు కారణం ఉంటుంది. ఆ కర్మఫలాలు సాధనతో తగ్గించుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు. సాధనతో తగ్గించుకోవాలన్నా పోగొట్టుకోవాలన్నా ప్రశాంతత ధ్యానంలో కూర్చుంటే అవగాహనతో కూడిన ధ్యానం చేయటం ఇది మొదలవ్వాలి. ఇది మొదలవడానికి ఆ ప్రాబ్లమ్స్ పోవాలి. ఇక ఎవరైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంతో సంపాదించిన సంవత్సరాల్లో కానీ ఎంతో సేవ చేసిన పెద్ద పెద్ద ఆశ్రమాలు సంస్థలు కానీ దానిని నడిపిన వాళ్ళు లేకపోయినా దాన్ని నడిపిన వాళ్ళల్లో శక్తి క్షీణించిన చివరికి ఏం జరుగుతుంది? మళ్ళీ ఆ సంస్థ కోసమే, ఆ ఆశ్రమాల కోసమే, ఆస్తుల కోసమే కొట్టుకుంటున్నారు. మరి ఏమైంది? వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు ప్రశ్నించిన శక్తి ఏమైంది? మరి వాళ్ళు లేకపోయినా అది ఉండాలి కదా. మరి ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఏంటంటే ప్రతి ఒక్క పైకి కనపడే సాధకులు కానీ, స్వాములు కానీ, గురువులు కానీ వాళ్ళ యొక్క పూర్తి లక్ష్యము సరైన విధానంతో ఉండలేదు. పూర్తి లక్ష్యము భగవంతుని మాత్రమే మనసులో పెట్టుకొని ఎలాంటి వాటికి చెలించకుండా, ఎలాంటి ఆపోహలకి పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ శక్తిని ఇచ్చే విధంగా జరగటం లేదు. ఎక్కడ లోపం జరిగినా అక్కడ భగవంతుడికి దూరం అవుతున్నారు. ఎక్కడ ఏ లోపం జరిగినా అక్కడ భగవంతుడికి విశ్వశక్తిని పొందేదానికి దూరం అవుతున్నారు. అలా దూరమైనందువల్లనే ఇప్పుడు ఎంతోమంది చెప్పుకుంటున్న ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఇవి జరగకుండా ఉండటానికి అవగాహన, సాధన, ఈ రెండు అవగాహన సాధన, నమ్మకం 3 పాయింట్లు చెప్పాను. అవి ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. భగవద్గీతని బాగా అవసానపడటం ఉంటారు, అలా అర్థం చేసుకోండి. మీరు కనుక నిజంగా ఆధ్యాత్మికం కోరుకునే వాళ్ళైతే, భగవంతుని చేరుకోవాలనుకునే వాళ్ళైతే, జన్మ సార్థకత్వం అవ్వాలనుకునే వాళ్ళైతే అది మాత్రమే 100% ప్రధాన లక్ష్యం ఉంటే వాళ్ళకి కొంచెం లేట్ అయినా ఎప్పటికీ మంచి జరుగుతుంది. దీన్ని నమ్మండి, ఎప్పటికీ మంచి జరుగుతుంది. మీకు కొంతకాలం మనుషుల మధ్య గొడవలు రావచ్చు, ఆస్తుల ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యం ఇబ్బంది రావచ్చు, ఏది వచ్చినా సరే మీ లక్ష్యం నేను చెప్పింది అయితే మాత్రం చిట్ట చివరికి మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. మీరు నాకు వీడియో డల్ ఉన్నా కానీ లెటర్స్ బాగానే కనిపిస్తున్నాయి. అందుకని కొత్త వాళ్ళు అయితే సంశయాలు ఉంటే ప్రశ్నలు పెట్టి ఉంచండి. పాత వాళ్ళు అయినా సరే లాస్ట్లో నేను ఎప్పటిలాగానే లాస్ట్లో ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. ఇప్పుడు నేను సాధన మొదలు పెడుతున్నాను. భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఆ మహావిష్ణువు భగవద్గీత పరంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందడానికి సాధన. మనం ఇంతకుముందు చేసినట్టుగా సాధన 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కొత్త వాళ్ళైతే ఎలా, పాత వాళ్ళైతే ఎలా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చేపిస్తాను. అనుగ్రహం పొందడానికి, మీ శరీరంలోకి శక్తి పొందడానికి. అలానే లాస్ట్లో డెస్టినేషన్ హీలింగ్ శక్తిపాతం కూడా చేస్తాను ఈరోజు. మొదట కంటిన్యూగా మీరు ఓంకారాన్ని వింటూ ఆ ఓంకారం మొదట మీ శరీరం మొత్తంలో వైబ్రేషన్ గమనించుకోండి. నిదానంగా వినబొమ్మలుగా గమనించుకోండి. ఆ తర్వాత ప్రతి ఓంకారము మూలాధారం మొదలుకొని ఒక్కొక్క చక్రంలో, అంటే ఒకే ఓంకారంలో మీకు స్పందన తెలియకపోతే తెలిసే వరకు ఉండాలి ఒక్కొక్క చక్రంలో. అలా సహస్రానం వరకు కూడా మనసు కేంద్రీకరించండి. ముందుగా 3 సార్లు ఈ శ్వాస యొక్క ప్రభావం శరీరం మొత్తంలో తెలిసేట్టుగా నిండుగా శ్వాస తీసుకొని 2 క్షణాలు ఆపి వదిలేయండి. లాంగ్ బ్రీతింగ్. బ్రీత్ స్టార్ట్.